నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. అంతరిక్ష రంగంలో భారత్‌లో స్కైరూట్ ఏరోస్పేస్ తన సత్తాని చాటుతుంది. ముఖ్యంగా 'విక్రమ్-1' ఆహ్, అంతరిక్షంలోకి పంపించడానికి ఇంజిన్ ఎంత ముఖ్యమో, దాని వెనకాల ఏవియానిక్స్ కూడా అంతే ముఖ్యం. సో, ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆహ్, స్కైరూట్ ఏరోస్పేస్‌లో ఏవియానిక్స్ హార్డ్‌వేర్ లీడ్‌గా పనిచేస్తున్నారు సాయి సిరి గారు. వారినే 'విక్రమ్-1' గురించి, అలాగే ఏవియానిక్స్ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మొదటగా కంగ్రాచ్యులేషన్స్, 'విక్రమ్-1'ని సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఆహ్, అసలు ఏవియానిక్స్‌లో మీ జర్నీ ఎలా ప్రారంభమైంది? ఏవియానిక్స్ అంటే ఏంటి? సో, ఏవియానిక్స్ అంటే సింపుల్‌గా ఏవియానిక్స్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ అండి. ఏవియేషన్ ప్లస్ ఎలక్ట్రానిక్స్. సో, ఏ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఏవైతే ఏవియేషన్‌లో వాడతారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాకెట్స్ కానీ, ఆహ్, ఏరోప్లేన్స్ కానీ, సో, వీటిల్లో యూజ్ చేసే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌ని ఏవియానిక్స్ అంటారు. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏవియానిక్స్‌లో? సో, నేను హైదరాబాద్ నుంచేనండి. ఇక్కడే పుట్టి పెరిగాను. సో, స్టడీస్ అన్నీ ఇక్కడే. బీటెక్ ఏమో జేఎన్‌టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సుల్తాన్‌పూర్‌లో చేశాను. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో చేశాను. అండ్ బీటెక్ అయిపోయిన తరువాత సో, డిఫరెంట్ కెరియర్ ఆప్షన్స్ చూసినప్పుడు మా పేరెంట్స్ కూడా ఏంటంటే ఏమైనా డిఫరెంట్ ఆప్షన్ చూజ్ చేసుకో, డిఫరెంట్‌గా ఉండాలి అన్నట్టు ఫస్ట్ మా ఫాదర్ అయితే పీఎస్‌యూస్ సైడ్ బాగా ఎంకరేజ్ చేశారు. ఇంకా తర్వాత అప్పుడు ఇస్రో రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్స్‌కి వాటికి కూడా ప్రిపేర్ అయ్యేటట్టు బాగా ఎంకరేజ్ చేశారు. సో, నేను ఆ టైంలో ఇస్రో రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్స్ కూడా రాసానండి. బట్ సెలెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత నేను ఆహ్, ఆహ్, హార్డ్‌వేర్ డిజైన్ ఇంజినీర్‌గా ఒక మెడికల్ ప్రొడక్ట్స్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాను. సో, అక్కడ నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ పనిచేశానండి. సో, అక్కడే ఆల్మోస్ట్ ఎంబెడెడ్ హార్డ్‌వేర్ అంటే ఏంటి, మొత్తం హార్డ్‌వేర్ డిజైన్ మీద బాగా ఎక్స్‌పీరియన్స్ అనేది అక్కడే నేర్చుకున్నాను. స్కైరూట్ ఏరోస్పేస్‌కి వచ్చిన తర్వాత 'విక్రమ్-1' మిషన్‌కి సంబంధించి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? సో, 'విక్రమ్-1' మిషన్‌లో నేను బేసికల్లీ ఆహ్, ఏవియానిక్స్ సిస్టమ్స్ డిజైన్ చేశానండి. ఏవియానిక్స్ హార్డ్‌వేర్‌ని చూసుకున్నాను. సో, అందులో మెయిన్‌గా వచ్చేసి నేను మిషన్ కంప్యూటర్, టెలిమెట్రీ ఇంకా టెలికమాండ్ సిస్టమ్స్‌ని నేను హార్డ్‌వేర్ డిజైన్ చేశానండి. మీరు చెప్పినవన్నీ చాలా క్రిటికల్ సిస్టమ్స్. అవన్నీ చేసేటప్పుడు మీకు ఎదురైన సవాళ్ళేంటి? సో, ఈ ఏవియానిక్ సిస్టమ్స్‌లో ముఖ్యమైన విషయం ఏంటంటే, అవి ఫస్ట్ టైమే చాలా కరెక్ట్‌గా పనిచేయాలండి. అంటే రిలయబిలిటీ అనేది చాలా ఖచ్చితంగా ఉండాలి. ఫెయిల్యూర్స్ అనేవి అస్సలు ఉండకూడదు. సో, మా స్కైరూట్ ఏరోస్పేస్ ప్రిన్సిపల్ గూడా ఇదే ఫస్ట్ టైమ్ రైట్ అని చెప్పి. సో, మేమేమి బిల్డ్ చేసినా అది ఫస్ట్ టైమ్ రైట్ ఖచ్చితత్వంతో ఉండాలనమాట. సో, ఈ సిస్టమ్స్ చేసినప్పుడు బేసికల్లీ ఏవియానిక్ సిస్టమ్స్‌తో చేసినప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కానీ, ఇంకా రిలయబిలిటీ, క్వాలిటీ ఇవనేవి చాలా ముఖ్యమండి. మీరు మిషన్ కంప్యూటర్, టెలికమాండరీ, టెలిమెట్రీ డిజైన్ చేశానన్నారు కదా! వాటి గురించి చెప్తారా ఆడియన్స్? సో, మిషన్ కంప్యూటర్ అనేది రాకెట్‌కి బ్రెయిన్ లాంటిదండి. సో, యూజువల్‌గా రాకెట్ ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలి, ఎప్పుడు సెపరేట్ అవ్వాలి, అండ్ శాటిలైట్ ఇంజెక్షన్ ఇలాంటి కమాండ్స్ అన్నీ మిషన్ కంప్యూటర్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. సో, ఆహ్, నెక్స్ట్ టెలిమెట్రీ వచ్చేసి మొత్తం ఆన్ బోర్డ్ హెల్త్ పారామీటర్స్ అన్నీ గ్రౌండ్ స్టేషన్‌కి ట్రాన్స్మిట్ చేస్తుంది. మీరు రాకెట్ వెళ్ళినప్పుడు గమనించి ఉంటారు. కెమెరా నుంచి వీడియో అనేది మీరు చూస్తూ ఉంటారు కదా! సో, అది కూడా మీకు టెలిమెట్రీ ద్వారానే వస్తుందండి. అండ్ టెలికమాండ్ అనేది బేసికల్లీ ఏంటంటే ఒక సేఫ్టీ సిస్టమ్ లాగా. సో, ఇన్ కేస్ రాకెట్ అనేది ఏమైనా పాత్ డీవియేట్ అయినా, ప్రాపర్‌గా ఆపరేట్ అవ్వకపోయినా రాకెట్‌ని టర్మినేట్ చేయడానికి ఈ టెలికమాండ్ సిస్టమ్ అనేది వాడతారు. ఓకే. శ్రీహరికోటకి వెళ్లారా ఎప్పుడైనా? వెళ్ళానండి. ఓకే. ఎలా అనిపించింది శ్రీహరికోటకి వెళ్ళినప్పుడు? చాలా బా మంచి ప్లేస్ అండి. సో, యూజువల్‌గా చిన్నప్పటి నుంచి రాకెట్ లాంచెస్ అవి అయినప్పుడంతా షార్ అది టీవీలో చూడడం, లైవ్‌గా ప్లేస్‌కెళ్ళి లాంచ్ ప్యాడ్ అది చూడడం, ఇంకా రిమైనింగ్ సిస్టమ్స్ చూడటం అనేది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. 'విక్రమ్-1' లాంచ్ అయినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఎలా అనిపించింది?
అసలు అది మాటల్లో చెప్పలేని ఒక ప్రౌడ్ మూమెంట్ అంటారు గదా! సో, అదే అనమాట. హ్మ్. అండ్ మీకు ఆన్ బోర్డ్ నుంచి అంటే ఆన్ బోర్డ్ కెమెరాలోంచి డేటా చూడడం, అండ్ అక్కడి నుంచి ఎర్త్ విజువల్స్ చూడడం అనేది అసలు మర్చిపోలేని ఒక ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. స్టార్టింగ్‌లో మీ ఫాదర్ మీకు బాగా సపోర్ట్ చేశారు. స్టడీస్ విషయంలో అయినా, అలాగే స్కై రూట్ ఏరోస్పేస్‌లోకి రావడానికైనా బాగా సపోర్ట్ చేశారని చెప్పారు గదా! ఇంకా చెప్పండి మీ ఫ్యామిలీ గురించి పూర్తిగా చెప్పలేదు. మీ మదర్ గురించి, మీ గురించి? సో, మా ఫాదర్ అనే కాదు, మా హ్మ్. మదర్ గూడా చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి, బాగా మంచి పొజిషన్‌కెళ్ళాలి అన్నట్టు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో, తర్వాత మ్యారేజ్ అయిపోయాక మా హస్బెండ్ కూడా ఫుల్ కెరీర్ ఓరియెంటెడ్‌గా ఉండాలి అన్నట్టు బాగా సపోర్ట్ చేసేవారు. హ్మ్. సో, నేను స్కై రూట్ జాయిన్ అయిన టైంకి లైక్ మా పాప అనేది మంత్స్ బేబీ అనమాట. ఓహ్! సో, మా హస్బెండ్ ఇంకా మా మదర్ అనమాట ఫుల్‌గా చూసుకునేవారు పాపని. సో, నేను ఫుల్ టైమ్ ఆఫీస్‌లో వర్క్ చేయడానికి అంతా గూడా మెయిన్ సపోర్ట్ అనేది మా మదర్ నుంచే వచ్చిందండి. రియల్లీ గ్రేట్. ఆ టైంలో అంటే ఎన్ని రోజులు వర్క్ చేశారు ఆఫీస్‌లో? మీ పాపని చూడకుండా అలా ఎంత టైమ్ స్పెండ్ చేశారు? అంటే కొన్నిసార్లు షార్‌కెళ్ళినప్పుడు అలా అంతా ముందర కూడా సిస్టమ్ టెస్టింగ్‌కి వాటికి షార్‌కి వెళ్ళేవాళ్ళం. సో, అలాంటప్పుడు లైక్ కొన్ని వీక్స్ అలాగా హ్మ్. ఉండాల్సొచ్చేదనమాట. సో, అలా ఉన్నప్పుడంతా పాప గూడా ఫుల్‌గా సపోర్ట్ చేసేది. అంటే హ్మ్. మంచిగా ఉండేది ఇంట్లో అంతా. ఓకే. కానీ ఖచ్చితంగా మిస్ అవుతారు గదా! ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా పాప అంటున్నారు. కొన్ని మంత్స్ బేబీ అంటున్నారు ఆ టైంలో. సో, అంటే వర్క్ ఫస్ట్ అని ఎళ్లారు మీరు. అంతే. సో, జాయిన్ అయిన దగ్గర నుంచి అంటే ఒకటే ఒక డ్రీమ్‌లాగా ఉండేది. అంటే 'విక్రమ్ 1' అంటే లాంచ్ చూడాలి అనే ఒకే ఒక్క రీజన్ అనేది ముందరికి నడిపిచ్చేదనమాట. ఓకే. అక్కడ లాంచ్ అయిపోయినంక మీరు ఇంటికొచ్చాక మీ ఇంట్లో వాళ్ళు మీకు చెప్పిన మాటలేంటి? మీ హస్బెండ్ అయినా, మీ అమ్మైనా, మీ నాన్నగారైనా, మీ అమ్మగారైనా? వాళ్ళు చాలా సంతోషపడ్డారు హ్మ్. లాంచ్ అయిన తర్వాత. అండ్ మా పాప గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. 'విక్రమ్ వన్' లాంచ్ అయినప్పుడు మీరు శ్రీహరికోటలోనే ఉన్నారు కదా! అప్పుడు మీ మైండ్‌లో అంటే లాంచ్ అవ్వకముందు ఏం రన్ అయింది? మీ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడారా? లేకపోతే ఏంటి ఆ టైంలో మీ మైండ్ ఎలా ఉంది? సో, అప్పుడు ఎగ్జాక్ట్‌గా ఎలా ఫీల్ అవుతున్నామనేది తెలీలేదు. అంటే ఒక బ్లాంక్ ఫీలింగ్ లాగుంది. అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. సో, ఎలా అవుతుంది, ఏంటి అనే టైప్ ఆఫ్ ఒక ఫీలింగ్ అనేది ఉండిందనమాట. సో, ఆ రోజు రాకెట్ లాంచ్ చూడడానికి మా హస్బెండ్ ఇంకా పాప గూడా వచ్చారు శ్రీహరికోట. సో, వాళ్ళు ఎప్పుడు గూడా నాకు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారు. బీయింగ్ ఏ ఫ్యామిలీ వుమెన్ మీకు ఒక పాప, అలాగే పాప ఫ్యామిలీ, మీ వారు, అలాగే ఇటు జాబ్ అండ్ మీరొక టీమ్‌కి లీడ్ గూడా. సో, ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇటు వర్క్‌ని, అటు ఫ్యామిలీని, మీ టీమ్ మెంబర్స్‌ని కూడా? సో, ఇక్కడ ప్రైమరీగా ఫ్యామిలీ సపోర్ట్ అండి. సో, హ్మ్. కొన్ని కొన్ని సార్లు ఇలా టెస్టింగ్‌లో వాటిల్లో ఉన్నప్పుడు ఆర్ షార్ట్ ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు అంతా గూడా మా పేరెంట్స్ ఇంకా మా హస్బెండ్ ఫుల్‌గా మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకునేవారు. అండ్ డైలీ గూడా లైక్ ట్రావెలింగ్‌కి అండ్ ఫుల్ టైమ్ ఆఫీస్‌లో ఫోకస్ చేయడానికి అంతా గూడా అటు ఫ్యామిలీ సపోర్ట్ ఇంకా ప్రైమర్లీ ఏమంటారంటే మన వర్క్ మీద మనకున్న ఆహ్, ప్రేమ ఆర్ ఇంట్రెస్ట్ అని అంటారు గదా! సో, అదే ఎప్పుడూ ముందుకి నడిపిస్తూ ఉంటుందండి. మీరు మెడికల్ ప్రొడక్ట్స్, సో, అలాగే హార్డ్‌వేర్ డిజైన్ వైపు ఉన్నవారు. 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇటు ఏవియానిక్స్ అంటే లైక్ లాంచ్ వెహికల్స్, స్పేస్ టెక్ రంగంలోకి రావడానికి గల కారణం ఏంటి? డిఫరెన్స్ ఏంటి? దానికి దీనికి మధ్య ఛాలెంజెస్ ఏంటి? మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్? సో, మెడికల్ ప్రొడక్ట్స్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. సో, అక్కడ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటు ఏవియానిక్స్‌కొచ్చినా గూడా సేఫ్టీ అండ్ రిలయబిలిటీ ఇంకా క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ టు ద టాప్ నాచ్ ఉండాలండి. సో, ఏది చేసినా గూడా ఫస్ట్ టైమ్ రైట్ అన్నట్టు ఉండాలి. ఎందుకంటే ఒకసారి మీరు సిస్టమ్‌ని రాకెట్‌లో పెట్టిన తర్వాత మీకు మోడిఫై చేసే ఛాన్స్ అనేది ఉండదనమాట. సో, అలాంటప్పుడు మీరు ప్రతీదీ చాలా జాగ్రత్తగా చెయ్యాలి. సో, అది ఒకటి. ఆహ్, నెక్స్టొచ్చేసి ఆహ్, మెడికల్ దానిలో రాకెట్ అనేది కంప్లీట్ ప్రోడక్ట్ కదా! సో, డైరెక్ట్‌గా రాకెట్‌ని చూడడం అండ్ మనం ఏవైతే సిస్టమ్స్ చేసామో వాటిని కంప్లీట్ ఒక ప్రోడక్ట్ లాగా, ఒక సిస్టమ్‌లాగా కంప్లీట్ లాగా చూడడం అనేది నా కెరియర్‌లో ఒక ఇంపార్టెంట్ అచీవ్‌మెంట్ అని చెప్పొచ్చు.
లైక్ నా కెరియర్‌లో ఒక క్రూషియల్ పాయింట్ ఆర్ ఏమైనా ఉంది అంటే సో, యాస్ ఎ రాకెట్ మొత్తం సిస్టమ్ లాగా చూడడం అనేది ఒక లక్కీ ఆపర్చునిటీగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు మెడికల్ ప్రొడక్ట్స్‌కి, స్పేస్ టెక్‌కి వర్కింగ్ కల్చర్ ఎలా ఉంటుంది? సో, బేసికల్‌గా మెడికల్ ప్రొడక్ట్స్ నేను వర్క్ చేసింది ఒక ఎంఎన్‌సీ కంపెనీ అండి. ఇటు హ్మ్. స్కై రూట్ ఏరోస్పేస్ వచ్చేసి స్టార్టప్ కంపెనీ. సో, ఇక్కడున్న మొత్తం అందరం ఎంప్లాయీస్ అందరం ఒక టీమ్‌లాగా ఉండి మొత్తం ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేసి అంటే అందరం ఒకటే డ్రీమ్ కోసం పనిచేయడం అనేది కంప్లీట్‌లీ ఒక డిఫరెంట్ వర్క్ కల్చర్ అని చెప్పొచ్చు. అసలు మీకు ఏవియానిక్స్‌లోకి రావడానికి ఫస్ట్ ఎవరు మిమ్మల్ని ప్రోత్సాహపరిచింది? మీకు ఎందుకు రావాలనిపించింది? సో, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవారండి. అంటే సో, నేను ముందు చెప్పినట్టు ఇస్రో ఎగ్జామ్స్‌కి కూడా నేను ప్రిపేర్ అయ్యాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నేను అందులోకి ఎంటర్ అవ్వలేకపోయాను. తర్వాత అనుకోకుండా స్కై రూట్ ఏరోస్పేస్‌లో ఆపర్చునిటీ వచ్చింది. వచ్చినప్పుడు నాకంటే గూడా మా పేరెంట్సే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, ఆహ్, ఒక టాప్ నాచ్ టెక్నాలజీ మీద వర్క్ చేయబోతోంది అని లైక్ దే ఆర్ సో హ్యాపీ. జేఎన్‌టీయూహెచ్ సుల్తాన్‌పూర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మీరు స్టడీ పూర్తి చేశారు. హ్మ్. ఇప్పుడు స్కై రూట్ ఏరోస్పేస్‌లో ఒక టీమ్ లీడ్‌గా పనిచేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? సో, ఇది నాకొక ప్రౌడ్ మూమెంట్ అని అనుకోవాలి. సో, స్టార్టింగ్ ఆఫ్ కెరియర్ నుంచి ఇక్కడి దాకా వచ్చినందుకు. అండ్ ఇది ఒక ప్రివిలేజ్ లాగా నేను భావిస్తున్నాను. సో, ఎంటైర్ టీమ్ తోటి కలిసి పనిచేయడం, ఒట్టి సిస్టమ్‌ని మాత్రమే కాదు, సో, హౌ హ్యూమన్స్ థింక్ అంటే ఒక్కొక్కల థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో, ఇవన్నీ చూడడము. ఇంకా మొత్తం ఒక ఏవియానిక్స్ మొత్తం సిస్టమ్స్ లాగా చూడడము. సో, ఇదంతా గూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. టీమ్‌ని కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తారు గదా! రివ్యూస్ అయినా సో, టీమ్‌నంతా కోఆర్డినేట్ చేసి రివ్యూస్ చేయడము, అండ్ అలాగే ఏమైనా ఇష్యూస్ వచ్చినా సాల్వ్ చేయడము. సో, టీమ్ అంతా కలిసి పనిచేస్తే ఎలాంటి మిరాకిల్స్ జరగొచ్చో సో, విక్రమ్ అనేది చేసి చూపిచ్చింది. సో, మిషన్ ఆగమన్‌లో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక అచీవ్‌మెంట్ లాగా నేను అనుకుంటున్నాను. ఓకే. స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీ మీకు ఎలా సపోర్ట్ చేసింది? ఎందుకంటే బీయింగ్ ఎ వుమెన్ మీరు చాలా మంది మధ్య వర్క్ చేయాల్సి ఉంటది రాత్రి పగళ్ళు. సో, బీయింగ్ ఏ వుమెన్ అండ్ ఏ యంగ్ మదర్ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ట్రాన్స్‌పోర్ట్ విషయంలో గానీ ఆర్ రిమైనింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం గానీ, ఇంకా రిమైనింగ్ ఏ బెనిఫిట్స్‌లో అయినా చాలా సపోర్ట్ చేశారు. అండ్ హెల్త్ క్యాంపెయిన్స్ రన్ చేయడం గానీ, సో, ఇలాంటివన్నీ లైక్ ఒక్కొక్కసారి అంటే మీరు చేసే వర్క్‌లో హ్మ్. నిద్ర కూడా సరిగా ఉండదు. సో, ఆ టైంలో ఎలా మీరు బ్యాలెన్స్ చేసేవారు? సో, అలాంటప్పుడు ఏంటంటే, మాకు ఇలాగ రెస్టింగ్ ప్రొవిజన్ కూడా ఉండేదండి ఆఫీస్‌లో. హ్మ్. అండ్ లైక్ ఆడ్ టైమ్స్‌లో గూడా ఇన్‌కేస్ ఇంటికి వెళ్ళాలంటే సేఫ్టీ పరంగా గానీ, క్యాబ్స్ ప్రొవైడ్ చేయడం. సో, అవన్నీ కూడా లైక్ మా అడ్మిన్ టీమ్ వాళ్ళు టేక్ కేర్ చేసేవాళ్ళు. మీరు మెడికల్ ప్రొడక్ట్స్ అండ్ హార్డ్‌వేర్ డిజైన్‌గా పనిచేస్తున్నప్పుడు మీకు టీమ్ లీడ్‌గా అయితే అనుభవం ఉందా అప్పుడు గూడా? అంటే అప్పుడు నేను సీనియర్ ఇంజినీర్‌గా పనిచేశానండి. హ్మ్. అప్పుడు అప్పుడు మీ దగ్గర టీమ్ ఉండేనా? అంటే జూనియర్ ఇంజినీర్స్‌ని మెంటరింగ్ చేయడము, ఇంకా వాళ్ళని టెస్టింగ్‌లో గైడ్ చేయడం. అంటే ఫుల్ టైమ్‌గా కాదు గానీ, పార్షియల్‌గా జూనియర్స్‌ని గైడ్ చేయడం ఇలాంటి వాటిల్లో ఎక్స్‌పీరియన్స్ ఉందండి. సో, అది మీకు ఇక్కడ హెల్ప్ అయిందా స్కై ఆ! రూట్ ఏరోస్పేస్‌లో? ఇక్కడ హెల్ప్ అయింది. ఈ ఇంటర్వ్యూ అంతా విక్రమ్ వన్ గురించే. ఎందుకంటే అది సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ అయింది హ్మ్. గాబట్టి. విక్రమ్ వన్ గురించి చెప్పండి. సో, విక్రమ్ వన్ అనేది లోవర్ ఎర్త్ ఆర్బిట్‌లో శాటిలైట్స్ ఇంజెక్ట్ చేసే ఒక లాంచ్ వెహికల్ అండి. విక్రమ్ వన్ సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ అయిపోయింది. మరి నెక్స్ట్ మీ టార్గెట్స్ ఏంటి? మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? సో, నెక్స్ట్ మా ఆబ్జెక్టివ్ వచ్చేసి విక్రమ్ సిరీస్ లాంచ్ వెహికల్స్ డెవలప్‌మెంట్ అండి. సో, ప్రాపర్ రిలయబుల్ రిలయబుల్ లాంచ్ వెహికల్స్ డెవలప్ చేయడం అండ్ సక్సెస్‌ఫుల్ లాంచెస్ ఎస్టాబ్లిష్ చేయడం. స్పేస్ టెక్నాలజీలోకి రావాలనుకునే యంగ్ జనరేషన్‌కి, ముఖ్యంగా హార్డ్‌వేర్ డిజైన్‌లోకి రావాలనుకునే అమ్మాయిలకి మీరిచ్చే సలహా ఏంటి? సో, ఫస్ట్ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో, స్టిక్కింగ్ టు ద ఫస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీద అండ్ యాస్ వెల్ యాస్ డిఫరెంట్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ మీద పట్టు సాధిస్తే లైక్ టెక్నాలజీ ఐ మీన్ స్పేస్ టెక్నాలజీ ఆర్ రాకెట్ సైన్స్ రంగంలోకి రావడం అనేది పెద్ద కష్టమేమి కాదు. ఇప్పుడు జెన్‌జీ అనేది ఒక పెద్ద ట్రెండింగ్ వర్డ్ అనమాట. జెన్‌జీ అంటే ఈ జనరేషన్‌కి మీరు అంటే ఏరోస్పేస్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు?
జెన్‌జీకి ఏరోస్పేస్ గురించి చెప్పాలంటే నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మీరు ఎలక్ట్రానిక్స్ కానీ ఆహ్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చేసినా, ఈసీలో ఇంజినీరింగ్ చేసినా, లైక్ కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చేసినా, మీరు మీ బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉండి మీరు ప్రాపర్ డొమైన్ చూజ్ చేసుకుంటే ఏరోస్పేస్ ఇండస్ట్రీలోకి రావడం అనేది పెద్ద కష్టమేమీ కాదు. చూసారుగా వ్యూవర్స్, విక్రమ్ వన్ లాంచ్ అయ్యాక మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది. చాలా సంతోషాన్ని ఇచ్చింది. మా ఫ్యామిలీ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే నా టీం కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఫ్యూచర్‌లో మరిన్ని టార్గెట్స్ మేము పెట్టుకున్నాము. అవి కూడా సక్సెస్‌ఫుల్‌గా మేము ఆహ్, సక్సెస్‌ఫుల్‌గా ఆ టార్గెట్స్‌ని కూడా ఛేదిస్తామని మేము అనుకుంటున్నామని అంటున్నారు. స్కైరూట్ ఏరోస్పేస్‌లో ఏవియానిక్స్‌లో హార్డ్‌వేర్ డిజైన్ లీడ్‌గా పనిచేస్తున్న సాయిశ్రీ గారు, థాంక్స్ అండి. మా థాంక్ యూ. స్టూడియోకొచ్చి మీ సంతోషాన్ని, అలాగే స్కైరూట్ ఏరోస్పేస్ గురించి, అలాగే విక్రమ్ వన్ గురించి మరిన్ని విషయాలు మాతో చెప్పినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ.